Hi, hello everyone. First of all, a warm welcome to Navina's Maths YouTube channel. I'm Navin Raju, a quantitative trainer in CBSE Institute. Today we're going to discuss about a most important topic in a number system is a trailing zeros. Finding number of zeros. Okay, so ఒక సంఖ్యలోని సున్నాల సంఖ్య కనుక్కునే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బ్యాంకే కానీ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయినా కూడా మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ బ్యాంక్లో అయితే లేటెస్ట్ ప్యాటర్న్లో మనకి ఇవి రావట్లేదు, బట్ ద ప్రీమియర్ పాస్ట్ ప్యాటర్న్లో మనకు వచ్చేది ఉండే. సో బట్ కానీ ఇప్పుడు ఈ అనలిటికల్ మ్యాథమెటిక్స్లో ట్రైలింగ్ జీరోస్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్ని లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి అండ్ స్టేట్ గవర్నమెంట్లో ఎస్ఐపిసిలో కూడా దీని మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వన్ ఆఫ్ ద సబ్ టాపిక్ ఆఫ్ ఫైండింగ్ పవర్ ఆఫ్ అ నంబర్. ఓకే, సో ఇక్కడ ట్రైలింగ్ జీరోస్ అంటే ఏంటి? సో వి డిస్కస్ వెరీ క్లియర్లీ. అంత్య సున్నాలు ఏమంటాము? అంత్య సున్నాలు అంటాం. అంటే ఒక సంఖ్యలో కుడివైపు అంటే ఎండ్ పాయింట్, అంటే కుడివైపు అంటే చివరికి దాదాపు ఒకట్ల స్థానం నుండి ఉండాలి మనకు. అంటే ఒక సంఖ్యలో చివరి వైపు ఉండే సున్నాలు, కుడి చివరి వైపు ఉండే సున్నాలని మనము అంత్య సున్నాలు అంటాం. The zeros which are placed at right side of the number, is named as a trailing zeros. And mostly trailing zeros can represent the power value of 10. ట్రైలింగ్ జీరోస్ ఆర్ రిప్రజెంట్ పవర్ వాల్యూ ఆఫ్ 10. అంటే అంత్య సున్నాలని మనము చూపించాలంటే వాటిని 10 ఘాతం యొక్క రూపంలో మనం వాటిని రాయగలుగుతాం. వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ 10 పవర్. అంటే అంత్య సున్నాలు అంటే ఖచ్చితంగా వాటిని 10 ఘాతంలో రాయగలుగుతాం. ఈ బేస్ పాయింట్ ఎందుకంటే మనకు దీనిలో ఒకటే మోడల్ అడిగాడు, దాంట్లో సెవరల్ మోడల్స్ ఉన్నాయి. అన్ని మోడల్స్ నుంచి మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు ట్రైలింగ్ జీరో అనే ఒక ఫంక్షన్ ఎలా ఏర్పడుతుందో నేర్చుకుంటేనే మీరు సాల్వ్ చేయగలుగుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మనకు ట్రైలింగ్ జీరోస్ ఏం చెప్తున్నాను? ఇస్ అ నంబర్ ఆఫ్ జీరోస్ డిపెండ్ ఆన్ పవర్ వాల్యూ ఆఫ్ 10. ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ షుడ్ హావ్ టు నోటీస్. అంటే అంత్య సున్నాలు అనేది 10 యొక్క ఘాతం మీద ఆధారపడి ఉంటుంది. 10 యొక్క ఘాతం మీద ఆధారపడుతుంది. అంటే ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా నీ ఫస్ట్ ప్రయారిటీ ఏం చేయాలంటే వాటిని 10 ఘాతాలు వచ్చే విధంగా రాసుకోవాలి. యువర్ డ్యూటీ టు రిప్రజెంట్ ఇంటూ 10 పవర్. నీ డ్యూటీ ఏం చేయాలంటే అట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాటిని 10 ఘాతంలో రూపంలో వచ్చేంత వరకు మనం రాస్తూనే ఉండాలి. సో ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏమంటే ప్రొడక్ట్ ఆఫ్ ఈవెన్ ఇంటూ 5 ఆల్సో గెటింగ్ ట్రైలింగ్ జీరోస్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఈవెన్ ఇంటూ 5 ఆల్సో గెటింగ్ ట్రైలింగ్ జీరోస్. ఎనీ ఈవెన్ నెంబర్ ఇఫ్ ఇట్ ఇస్ మల్టిప్లైడ్ బై 5 multiple, any even number if multiplied by 5 multiple, definitely at the end of the unit data gives you 0. Okay, and the number of zeros are the depend on a power of even number and power of 5 పవర్ ఆల్సో. అంటే ఏంటి అంటున్నాను తెలుగులో చూసినట్లయితే ఏదైనా సరి సంఖ్యని, ఏదైనా కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఏదైనా ఒక సరి సంఖ్యని 5 గుణకాలచే గుణించినప్పుడు, ఖచ్చితంగా మనకు అంత్య సున్నాలు ఏర్పడతాయి. ఎనీ ఈవెన్ నంబర్ అంటే ఏ సరి సంఖ్య అయినా కూడా 5 యొక్క గుణకాలచే గుణించినప్పుడు మనకు చివరన సున్నాలు వస్తాయి. ఏమొస్తాయి? సున్నాలు రావడం జరుగుతుంది. సో అంటే సరి సంఖ్యను 5తో గుణిస్తే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి? సున్నాలు ఏర్పడతాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. we discuss some more example. Okay, so example 2 into 5 అంటే 10 వస్తుంది. సో చివరికి నీకు ఏమొచ్చింది? 0 రావడం జరిగింది. అదేవిధంగా 4 into 5 నీకు 20, చివరికి ఏం రావడం జరిగింది? 0 వచ్చింది. అదేవిధంగా 6 into 5 సో మల్టీప్లస్ 30, 0 రావడం జరుగుతుంది. సో 5 యొక్క గుణకాలలో ఉన్నాను. ఓకే, సో 2 into 15 సో 30. సో 30 అంటే 5 యొక్క గుణకాలు, 15 అంటే 5 గుణకాలు కాబట్టి అంటే 5 గుణకాలు ఏవి తీసుకున్నా కూడా మీకు ఇక్కడ ఏం ఫామ్ అవుతాయి? జీరోస్ ఫామ్ అవుతాయి. అంటే నేనేం చెప్తున్నాను? సరి సంఖ్యను 5 లబ్ధంల వల్ల ఏం ఏర్పడతాయి? అంత్య సున్నాలు ఏర్పడతాయి అని చెప్తున్నాను. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సో 10 పవర్ p. సో pని ఏమంటామంటే సున్నాల సంఖ్య అంటాం. సున్నాల సంఖ్య అంటాం. ఈ 10 ఎలా ఏర్పడుతుంది? 2 into 5. సార్ 2 into 5 ఏం తీసుకుంటున్నారంటే ఏదైనా ఒక సంఖ్య ఘాతాన్ని సరిగా కనుక్కోవాలంటే ఆ సంఖ్యని సాపేక్ష సంఖ్యల లబ్ధంగా రాయాలి. ఎలా రాయాలి? సాపేక్ష సంఖ్యల లబ్ధంగా రాయాలి. దాని ఘాతం కనుక నువ్వు పర్ఫెక్ట్ కనుక్కోవాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్. ఇఫ్ యూ ఫైండ్ అ పవర్ ఆఫ్ ఎనీ నెంబర్, ఇట్ ఈస్ నాట్ అన్ ప్రైమ్ నెంబర్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ అ ప్రొడక్ట్ ఆఫ్ co-primes. The product of co-primes of 10 is nothing but 2 and 5. So therefore I represent 10 into 2 into 5. 10ని సాపేక్ష సంఖ్యల లబ్ధంగానే ఎందుకు రాయగలుగుతున్నామంటే
దాని ఘాతాన్ని నువ్వు కరెక్ట్గా కనుక్కోవాలంటే నువ్వు ఆ విధంగానే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇక్కడ 2 × 5 రాస్తున్నాం. అంటే ఇప్పుడు 10 ఘాతం సున్నాల సంఖ్య అంటే 10 ఘాతం ఎంత ఉంటో 2 ఘాతాలు కూడా అంతే ఉండాలి, 5 ఘాతాలు కూడా అంతే ఉండాలి. అంటే ఇక్కడ సున్నాల సంఖ్య కనుక్కున్నప్పుడు 2 ఘాతం ఎంత ఉందో 5 ఘాతం కూడా అంతే ఉండే విధంగా చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ తక్కువ ఉంటే మనకు చూడండి, ఒకవేళ ఘాతాలు సమానం లేకపోతే కనిష్ట తీసుకోవాలి. సో లీస్ట్ తీసుకోవాలి. యూ షుడ్ హావ్ టు టేక్ విచ్ నెంబర్ లీస్ట్. ఒకవేళ ఘాతాలు సమానం లేవనుకోండి, ఘాతాలు సమానం లేని సందర్భాలలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కనిష్ట లీస్ట్ నెంబర్ తీసుకోవాల్సి వస్తుంది. క్వశ్చన్లో వెళ్తుంటే మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నా అనగా 2 ఘాతాలు 5 ఘాతాలు ఎలా ఉండాలట? సమానంగా ఉండాలి. ఎలా ఉండాలి? సమానంగా ఉండాలని మనకి ఇక్కడ చెప్తున్నాడు. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకసారి మళ్ళీ వీడియోని రివైజ్ చేసి చూడండి. యూ గెట్ వెరీ ఈజీ అండర్స్టాండ్ అవుతుంది. జీరోస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూద్దాం. సో హౌ మెనీ ట్రైలింగ్ జీరోస్ ఆర్ దేర్? ట్రైలింగ్ జీరోస్ అంటే ఏం చెప్పాను? రైట్ హ్యాండ్ జీరోస్ అని చెప్తున్నాను. వాట్ ఐ సెడ్ రైట్ హ్యాండ్ జీరోస్ అంటే అంకె యొక్క చివరన ఉండాలి. అంకె చివరన ఉండే సున్నాలను ఏమంటాం? ట్రైలింగ్ జీరోస్ అంటాం. మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎగ్జామ్లో అంటే పవర్ బేస్డ్, మల్టిప్లికేషన్ బేస్డ్ అండ్ ఫ్యాక్టోరియల్ బేస్డ్. పవర్ బేస్డ్ అంటే ఘాతం సంబంధించి ఘాతాలు ఉంటాయి, సో అది సంబంధించి ఉంటాయి. తర్వాత లబ్ధం సంబంధించి ఉంటాయి అండ్ ఫ్యాక్టోరియల్ సంబంధించిన మోడల్ ఉంటాయి. దెర్ ఆర్ ద 3 మోడల్స్. ఏ మోడల్స్ గుర్తుపెట్టుకున్నా కూడా మీకు ఈ కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్తోనే సాల్వ్ చేయండి. ఓకేనా? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ అ కాన్సెప్ట్? ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, పవర్ బేస్డ్ ఉన్నప్పుడు చూద్దాం. పవర్ బేస్డ్ ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఫైండింగ్ పవర్ వాల్యూ ఆఫ్ 10. ఫైండింగ్ పవర్ వాల్యూ ఆఫ్ 10 అనేది ఎలా ఉంటుందంటే మనము 10 యొక్క ఘాతాన్ని కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? 10 యొక్క ఘాతాన్ని కనుక్కోవాల్సి వస్తుంది. అదే కాన్సెప్ట్ 2 మనము ఫస్ట్ కాన్సెప్ట్ 1 చేసిన తర్వాత కాన్సెప్ట్ 2 చూద్దాం. లెట్ us డిస్కస్ అబౌట్ ఎగ్జాంపుల్. ఓకే, ఫైండింగ్ number of zeros, finding number of zeros in 100 power 100. The question is finding number of zeros in 100 power 100. సో 100 ఘాతం 100లో ఎన్ని సున్నాలు ఉంటాయని క్వశ్చన్ వేసాను. ఓకే, ఇది మై క్వశ్చన్, దిస్ ఈజ్ మై క్వశ్చన్. అండ్ 100 power 100. సో 100 power 100. సో ఇప్పుడు మనకు ఈ అంత్య సున్నాలు కనుక్కోవాలంటే ఏం చెప్పాను? వేడి ఘాతాలు రాయను, 10 యొక్క ఘాతాలు రాయాలన్నాడు. సో మరి ఇప్పుడు ఇది 10 ఘాతం ఉందా? లేదు. సో మరి 100 నేను రాసుకోవచ్చు 10 power 2. హోల్ పవర్ ఎంత ఉంది? 100 ఉంది. దేర్ ఫోర్ 10 పవర్ ఎంత? 200 ఉంది. ఎంత ఉంది? 200 ఉంది. ఇప్పుడు మనకు ఎన్ని సున్నాలు ఉంటాయంటే 200 జీరోస్ ఉంటాయి. ఎన్ని జీరోస్ ఉంటాయి? 200 జీరోస్ ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ క్లియర్. అంటే 100 power 100ని మనం ఏం చేయాలంటే 10 పవర్గా రాయాలి. సార్ ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. 10. సో 10లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఒక జీరో ఉంది. ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక జీరో. మరి 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 2 జీరోస్ ఉన్నాయి. ఓకే, మరి 1000లో ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 3 జీరోస్ ఉన్నాయి. ఓకే, మరి 10,000 ఎన్ని జీరోస్ ఉన్నాయండి? మనకు 4 జీరోస్ ఉన్నాయి. ఓకే, మరి 1 lakh తీసుకుందాం. 1 lakh తీసుకుంటే ఎన్ని జీరోస్ వస్తాయండి? 10 power 5 వస్తాయి. ఓకే, సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 10ని రాసుకోవచ్చును, 10 power 1 రాయొచ్చు. ఇక్కడ 10ని 100ని 10 to 2 రాయొచ్చు. ఇది 10 power 3 రాయొచ్చు. ఇది 10 power 4 రాయొచ్చు. ఇది 10 power 5 రాయొచ్చు. ఓకే, క్లియర్? ఎస్. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ 10 ఘాతం ఎంత ఉంది? 1. కాబట్టి ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 సున్నా ఉన్నాయి. ఇక్కడ 10 ఘాతం ఎంత ఉందండి? 2 ఉన్నాయి. కాబట్టి ఎన్ని సున్నాలు? 2 సున్నాలు. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు. 4 ఉన్నాయి కాబట్టి 4 సున్నాలు. అంటే ద ఓవరాల్ థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్, సో 10 యొక్క ఘాతం విలువ ఎంత ఉంటే అంత మనకు సున్నాలు రావడం జరుగుతుంది. సో ఓకే, సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారం దీన్ని మనం సాల్వ్ చేయడం. ఓకే, సెకండ్ కాన్సెప్ట్ ప్రకారం చూద్దాం. సెకండ్ కాన్సెప్ట్ ఏం చెప్తున్నాను? నెంబర్ ఆఫ్ బేస్ జీరోస్ ఇంటూ పవర్ అంటున్నాను. నెంబర్ ఆఫ్ బేస్ జీరోస్ ఇంటూ పవర్ అంటున్నాను. ఇప్పుడు మనకు ఇక్కడ చూసినట్లయితే 100 power 100 ఉంది. సో ఇప్పుడు బేస్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. బేస్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. పవర్ ఎంత ఉంది? 100 ఉంది. సో 2 × 100 ఎంత? 200. సో దిస్ ఇస్ సింపుల్ కాన్సెప్ట్. సో ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ కాన్సెప్ట్ ఏం చెప్తున్నాను? నెంబర్ ఆఫ్ బేస్ జీరోస్ ఇంటూ పవర్ అంటున్నాను. సో నెంబర్ ఆఫ్ బేస్ జీరోస్ ఇంటూ పవర్ చేస్తే వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 200 ఇస్ అబ్సల్యూట్లీ ఫైనల్ ఆన్సర్. ఇది మనకు ఫస్ట్ బేస్డ్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, దీనిలో డిఫరెంట్ మోడల్స్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తూ మనము సెకండ్ మోడల్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. How many zeros in 270 whole to power of 10801? Okay, how many zeros in 270 whole to power of 10801? Okay, this is a question. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనము ఆన్సర్తో సాల్వ్ చేద్దాం. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఇట్ ఇస్
మన కాన్సెప్ట్ ఏంటిది, నెంబర్ ఆఫ్, సింపుల్ కాన్సెప్ట్ అండి, నెంబర్ ఆఫ్ బేస్ జీరోస్, ఎన్ని బేస్ జీరోస్ ఉంటాయో ఓకే ఇంటూ పవర్ అని చెప్తున్నాను. ఓకే సో సింపుల్. బేస్లో ఎన్ని జీరోస్ ఉన్నాయండి, 1 ఉన్నాయి. 1 ఇంటూ ఓల్ టు పవర్ ఆఫ్ ఎంత, 10801. సో వాట్ ఈస్ ఆన్సర్, 10801 ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే సింపుల్ కాన్సెప్ట్, ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. ఇంకా క్వశ్చన్ ఇంత పెద్ద టఫ్ ఇచ్చినా కూడా వీ కెన్ ఈజీలీ బ్రేక్ దిస్ వన్. సో ఇఫ్ యూ లెర్న్ దిస్ కాన్సెప్ట్, ఓకే వాట్ ఇస్ ద కాన్సెప్ట్, నెంబర్ ఆఫ్ బేస్ జీరోస్ ఇంటూ పవర్, అంటే భూమిలోని సున్నాల సంఖ్య ఇంటూ ఘాతం. భూమిలో ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి, కేవలం ఒకటే సున్నా ఉంది, భూమిలో ఒకటే సున్నా ఉంది కాబట్టి 1 ఇంటూ పవర్ ఘాతం, ఘాతం ఎంత ఉంది, 10801. సో మల్టీప్లై చేస్తే వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, యూ గెట్ అ 10801. 10801 ఈస్ అబ్సల్యూట్లీ అ ఫైనల్ ఆన్సర్. ఓకేనా. హౌ మెనీ జీరోస్ ఇన్ 15 ఇంటూ 20 ఓల్ టు పవర్ ఆఫ్ 1051. ఓకే ఇది సెకండ్ మోడల్ క్వశ్చన్ అనుకుందాం. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ మనకు భూమిలో మనకు ఒకటే సంఖ్య ఉండాలి, కానీ ఇక్కడ రెండు సంఖ్యలు ఉంటే లబ్ధం చేస్తే 15 20 సార్ ఎంత అవుతుంది అంటే 300 అవుతుంది. ఎంత అవుతుంది, 300 అవుతుంది. సో 15 20 సార్ ఎంత, 300 ఓల్ టు పవర్ ఆఫ్ 1051. భూమిలో ఎన్ని సున్నాలు ఉన్నాయి, 2 zeros ఉన్నాయి. పవర్ ఎంత ఉంది, 1051 ఉంది. క్లియర్. ఎస్. హౌ మెనీ జీరోస్ ఇన్ బేస్, దెర్ ఆర్ 2 zeros. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి. బేస్లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ తీసుకోండి, 2. సో 2 ఇంటూ 1051 ఈజ్ నథింగ్ బట్ వాట్, 2102 అవుతుంది. ఎంత అవుతుంది, 2102 అవుతుంది. ఓకే 51 డబుల్ టైమ్స్ వేసి ఎంత వస్తుంది మనకు, 2102. 2 ఇంటూ 1000 2000 అండ్ 51 2 టైమ్స్ ఈజ్ 102. ఓకే సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, 2102. ఓకే సో 2102 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు మల్టిప్లికేషన్ ఈ విధంగా చేయొచ్చు. మీకు ఇబ్బంది అనిపిస్తే, ఇంకా పెద్ద మల్టిప్లికేషన్ అనిపిస్తే ఇంకో సింపుల్ కాన్సెప్ట్ చెప్పాను. ఏంటో చూద్దాం. అంటే 15ని మీరు ఏం రాసుకోవచ్చు, 3 ఇంటూ 5 రాసుకోవచ్చు. 3 ఇంటూ 5 రాసుకోవచ్చు. ఓకే క్లియర్. ఎస్. నెక్స్ట్ 20ని మీరు ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ 10 కూడా రాసుకోవచ్చు. ఓల్ టు పవర్ ఆఫ్ 1051. ఓకే నెక్స్ట్ 3 ఇంటూ 5 2 10 కదండి. సో 10 ఇంటూ 10, సో 10 పవర్ 2 ఓల్ టు పవర్ ఆఫ్ 1051 అవుతుంది. క్లియర్. ఎస్. సో ఇప్పుడు బేస్కి ఎంత ఉంటే ఈ విధంగా సాల్వ్ చేసినా కూడా ఇక్కడ రైట్ ఆన్సర్ ఈస్ 2102. ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. 10 పవర్ ఎంత ఉంది, సో ఇప్పుడు 10 పవర్ 2 ఓల్ టు పవర్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు, 1051. ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారం చేస్తున్నాం. సో అండ్ ఏ టు పవర్ ఆఫ్ m ఓల్ టు పవర్ ఆఫ్ n అంటే వాట్ యూ రైట్, ఏ టు పవర్ ఆఫ్ mn ఏమవుతుంది, mn అవుతుంది. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. దానికన్నా దిస్ ఈజ్ అ వెరీ ఈజీ. ఓకేనా. అంటే ట్రైలింగ్ జీరోస్ కనుక్కోవాలంటే మనకున్న కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం కాబట్టి మనం క్వశ్చన్స్ అన్నిటిని ఈజీగా సాల్వ్ చేస్తున్నాం. ఓకే దిస్ ఇస్ ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఆఫ్ ద క్వశ్చన్. లెట్ డిస్కస్ అబౌట్ నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ జీరోస్ ఇన్ 100 పవర్ 100 ఇంటూ 100 పవర్ 100. ఓకే సో దిస్ ఇస్ అ క్వశ్చన్. ఓకే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా కూడా జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ బేసెస్ కనుక ఈక్వల్ జీరోస్ ఉన్నాయనుకోండి, బేసెస్ కనుక ఈక్వల్ జీరోస్ ఉన్నా, లేదా బేస్ కనుక 0 పవర్ ఉన్నాయనుకోండి, ఓకే కాన్సెప్ట్ జాగ్రత్త వినండి. బేసెస్లో కనుక ఈక్వల్ జీరోస్ ఉన్నా ఇదొకటి, లేదా 0 పవర్ ఉన్నా కూడా ఏం చేయాలంటే, ఇంటూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే పవర్స్ని జనరల్ ఏం చేస్తాం మనము, యాడ్ చేయాలి. యాడ్ చేయాల్సి వస్తుంది. డివైడ్ బై ఉంటే ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేయాలి. ఓకే సో తీసివేయాల్సి వస్తుంది. ఓకే ప్లస్ ఉంటే ఏం చేయాలంటే, లీస్ట్ తీసుకోవాలి. ఓకే మైనస్ ఉన్నా కూడా ఏం తీసుకోవాలి, లీస్ట్ తీసుకోవాలి. ఇది కాన్సెప్ట్. ఇంటూ ఉంటే ఏం చేయండి, యాడ్ చేయండి, మల్టిప్లై చేయండి. ఇంటూ ఉంటే కూడాలి, యాడ్ చేయాలి. డివైడ్ బై ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలని చెప్తున్నాను. ప్లస్ ఉంటే మైనస్ ఉన్నా కూడా లీస్ట్, ఏదైతే లీస్ట్ ఉంటుందో అది తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చేసే ముందు బేస్లో ఈక్వల్ జీరోస్ ఉన్నాయా లేదా చూడు. ఈక్వల్ జీరోస్ లేకపోతే 0 ఉందా లేదా చూడు. ఇక బేస్లో జీరోస్ ఉన్నాయా లేదా, ఎస్ ఉన్నాయి. సో ఇప్పుడు కాన్సెప్ట్ మనకు సెకండ్ కాన్సెప్ట్ ఏంటిది, నెంబర్ ఆఫ్ బేస్ జీరోస్ ఇంటూ పవర్. సో 2 ఇంటూ 100. క్లియర్. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఎంత, 2 ఇంటూ 100. సో 2 ఇంటూ 100 ఎస్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, మధ్యలో ఇంటూ ఉంటే ఏం చెప్పాను, యాడ్ చేయమన్నాను కాబట్టి లెట్ ఇట్ యాడ్ ప్లస్ వాల్యూ. ఏం చేయండి, ప్లస్ వాల్యూ. సో 2 ఇంటూ 100 200 plus 200. So this is I do other step. What is the right answer?
అబ్సల్యూట్లీ 400 ఇస్ ద అబ్సల్యూట్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఆయన ఇంటూ ఉంటే ఏం చెప్తున్నాను, యాడ్ చేయమని చెప్తున్నాను, డివైడ్ బై ఉంటే ఏం చెప్తున్నాను, సబ్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాను, మైనస్ చేయమని చెప్తున్నాను. ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ చేస్తున్నాను. ఓకే, సో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలంటే లీస్ట్ కనిష్టం తీసుకోవాలి. ఏదైతే కనిష్టం ఉంటుందో ఆ కనిష్టం తీసుకోవాలి. ఓకే, సో ఆ కనిష్టం తీసుకొని ఆన్సర్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టిపికల్ మల్టిప్లికేషన్. అంటే ఎక్కువ మల్టిప్లికేషన్స్ ఉన్నప్పుడు మనం తొందరగా సాల్వ్ చేయడానికి ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? హౌ మెనీ జీరోస్ ఇన్ 10 power 100 ఇంటూ 15 power 100? ఓకే, సో ఇప్పుడు నేను బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏం చెప్పాను, బేస్లో ఈక్వల్ జీరోస్ ఉండాలని చెప్పాను. ఫస్ట్ ఏం చెప్పాను, ఈక్వల్ జీరోస్ ఉండాలని చెప్పాను. లేదా బేస్లో కనీసం ఒక సింగిల్ జీరో ఉన్న కంపల్సరీ ఉండాలి. మస్ట్ బేస్ ఎలా ఉండాలంటే జీరో కంపల్సరీ ఉండాలి. ఓకే, మరి ఈ బేస్లో జీరో ఉంది, మరి ఈ బేస్లో జీరో ఉందా, లేదు. మరి 5 ఉంది, జీరో రావాలంటే ఇంటూ ఈవెన్ నెంబర్ కావాలి. మరి ఎక్కడన్నా ఇంటూ ఇంకా ఈవెన్ నెంబర్ ఎక్కడ ఉందా, మనకి ఎక్కడ లేదు. ఓకే, జాగ్రత్తనండి, బేస్లో ఈక్వల్ జీరోస్ అన్న ఉండాలి, లేదా బేస్లో ఖచ్చితంగా జీరోస్ అన్న ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఇక్కడ బేస్లో జీరోస్ ఉన్నాయా లేదా, ఎస్ ఉన్నాయి. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 ఇంటూ 100. సో దేర్ ఫర్ హౌ మెనీ జీరోస్ ఇన్ ద ఎంటైర్ నెంబర్, 100 ఇస్ ద ఎంటైర్ నెంబర్. ఓకే, ఇలా చూడండి, ఈ క్వశ్చన్లో 10 power 100 ఉంది, కానీ ఇక్కడ 15 power 100 ఉంది. సో 15లో మనకు ఒక్క జీరో కూడా లేదు. వీ డోంట్ హ్యావ్ అ సింగిల్ జీరోస్, వీ డోంట్ హ్యావ్ అ జీరోస్ ఎక్కడ ఉన్నాయా, లేవు. సో ఇప్పుడు 15కి జీరోస్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ 15ని నువ్వు ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయాలి, సరి సంఖ్యతో మల్టిప్లై చేయాలి. మరి ఇక్కడ 15 తర్వాత ఇంకైనా మల్టిప్లికేషన్ ఎక్కడ ఉందంటే లేదు. ఇక్కడ మనకు జీరో ఉంది, సింగిల్ జీరో ఉంది కాబట్టి 1 power 100. సో డైరెక్ట్ ఇక్కడ మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అ బేసిక్, అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్. ఈ బేసిక్ కనుక మీకు వచ్చిందంటే క్వశ్చన్స్ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతూ ఉంటారు. ఎట్లాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్ వచ్చినా కూడా యూ కెన్ ఆన్సర్ వెరీ ఈజీలీ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఎన్ని జీరోస్ అంటాడు, హౌ మెనీ జీరోస్ ఇన్ 15 ఇంటూ 8 హోల్ టు పవర్ 100 ఇంటూ 20 ఇంటూ 15 హోల్ టు పవర్ 15. ఓకే, సో ఇప్పుడు మనకు దీన్ని మల్టిప్లై చేస్తే 15 8s are. ఓకే, 15 8s are. సో 15 8s are how much, 120. సో 120 హోల్ టు పవర్ 100. క్లియర్. 20 15s are how much, 300 హోల్ టు పవర్ ఎంత, 15. సో ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. బేస్ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 ఇంటూ 100 ఎంత అవుతుంది, 100 అవుతుంది. క్లియర్, ఎస్. నెక్స్ట్ 2 ఇంటూ 15 ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఎంత అవుతుంది, 30 అవుతుంది. మధ్యలో ఇంటూ ఉంటే ఇక్కడ ఏం చెప్పాను, ఖచ్చితంగా ఏం చెప్పాను, ప్లస్ చెప్పాను. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, 130. సో దిస్ ఈజ్ బేసికల్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే బేస్లో మీ కాన్సెప్ట్ చెప్పాను, బేస్లో ఈక్వల్ అన్న కొన్ని సందర్భాల్లో ఈక్వల్ జీరోస్ ఉంటాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. లేదా ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక జీరో పవర్ ఉండాలి, అట్లీస్ట్ ఒక జీరో పవర్ మనకు ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ జీరో పవర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా జీరో పవర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మనము యాడ్ చేస్తున్నాము. సో వీ కెన్ డూ దిస్ ఇస్ మెథడ్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, 130 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కాన్సెప్ట్స్ వస్తే క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఎగ్జామ్లో మనం ఏదైతే క్వశ్చన్ డిస్కస్ చేసామో అదే వాల్యూతో అదే క్వశ్చన్ అది ఇస్తే దాన్ని కాంపిటేటివ్ అన్నాము అకాడమిక్ ఎగ్జామ్స్ అంటాం. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే మనం ఏదైతే థీమ్స్ కానీ ఏదైతే కాన్సెప్ట్ కానీ నేర్చుకుంటామో వాటిని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ని మనకు ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ బిఫోర్ డూయింగ్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. ఓకే, ఇది ఫస్ట్ మోడల్ ఉన్నాం అండ్ ఫస్ట్ మోడల్లో కూడా ఇంకా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. దట్ ఆల్సో వి డిస్కసింగ్ వెరీ సూన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.